నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒకసారి కొత్త యమ్మీ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది మానస. సో లెట్స్ వెల్కమ్ మానస. హాయ్ మానస. హాయ్ స్వీటీ. అరే నువ్వు సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్దాం అనుకుని కిచెన్ లో కిందకి వచ్చారా? కిచెన్ లో స్టైలిష్ గా బట్టలు వేసుకొని వంటలు చేయొచ్చు. స్టైలిష్ గా చేయొచ్చు, మరి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు హెచ్ఆర్ ఉన్నట్టుంది దాన్ని చూడండి. ఇంతకు నీకు కుకింగ్ వచ్చా? వచ్చు. ఏమొచ్చు బాగా? ఏం బాగా చేస్తావు? అంటే కర్రీస్, వెజిటేబుల్ కర్రీస్. మరి ఏ రెసిపీ చేయబోతున్నావు? చట్పటా జామ పండు. ప్రపంచంలో ఇన్ని ఫ్రూట్స్ ఉండగా నువ్వు జామ పండు ఎందుకు చూస్ చేసుకున్నావు? అంటే నా ముద్దు పేరు జామ పండు. నీ ముద్దు పేరు జామ పండా? ఎవరు గుర్తుకొచ్చారు? సడన్ గా నీ పేరే నువ్వు మర్చిపోతున్నావు. అయినా చెప్పి ఎవరు పిలుస్తారు నేను జామ పండు అని? జామ పండు ఇంట్లో వాళ్ళని పిలుస్తారు. ఇంట్లో నేను జామ పండు అని పిలుస్తారు. పండు పండు అంటారు. సో లెట్స్ చికెన్ ఇవాళ రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? చేసి మరి ఇవాళ రెసిపీ చట్పటా జామ పండుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. చట్పటా జామ పండుకి కావాల్సిన పదార్థాలు: జామ పండు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పంచదార, జీలకర్ర, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు. చట్పటా జామ పండుకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ మాన్సా? సో ఏం చేయాలి పండు? ఫస్ట్ చాపింగ్ బోర్డ్ గో. అరే ఈ లోపల ఒక ముక్క ఇరా నాకు. థ్యాంక్ యూ. కొంచెం ఏ చట్నీ తీసుకొచ్చారా? నేనా? మా ఇంటికాడ ఉంది. మీ ఇంటికాడ జామ చెట్టు ఉందా? ఎందుకు? నా పేరు జామ పండు అని పెట్టినారన్నాగా అందుకే. అయిపోయినాయా? అయిపోయినాయి. సో మనసా నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తావు? ఫ్రీ టైంలో చదువుకుంటా. నీ ర్యాంక్ ఎంతరా? ఫస్ట్ వస్తుంది ఒకసారి. అంటే క్లాస్ లో ఒక్కదాన్ని నేను. లేదు లేదు, అందరూ ఉంటారు. ఎంతమంది ఉంటారు? ఉంటారు ఒక 12. 12? 12ఏనా? దాంట్లో బాయ్స్ ఎంతమంది ఉంటారు? బాయ్స్ ఒక 6, గర్ల్స్ 6. పర్ఫెక్ట్, ఈక్వల్. అయినా అదేం క్లాస్ రా? డజన్ అట్టి పండ్ల 12 మంది ఉన్నారు. అవంతే, అట్లానే ఉంటారు. మిగతా క్లాసెస్ కూడా అన్నింతే ఉంటాయా? మిగతా క్లాసెస్ ఎక్కువ ఉంటారు. మరి మీ వాటిలో ఎందుకు తక్కువ ఉన్నారు? ఎందుకంటే మేము రానియలేదు. రానియలేదా? అంటే రానికపోతే వాళ్ళు రారు. సో 12 అందరూ ఒక గ్యాంగ్? ఒక గ్యాంగ్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు దాంట్లో? నా బెస్ట్ ఫ్రెండ్ బిందు. అబ్బాయిలలో? అబ్బాయిలలో ఎవరు ఉండరు. అత్తు రియాక్ట్ అయ్యే వింట్రా? అబ్బాయిలను చూడొద్దన్నారు. లేదు లేదు, అట్లా అబ్బాయిలు ఉండరా? బ్రదర్స్ ఉన్నారు, మంచి మంచి బ్రదర్స్. అంటే మిగతా 6 బ్రదర్సేనా? అంటే ఉంటారు ఫ్రెండ్స్ లాగా. దాంట్లో ఫ్రెండ్ ఎవరు అని? ఫ్రెండ్ ఉండరు, మొత్తం బాయ్స్ అందరు. సో మీ 12 మెంబర్స్ కలిసి ఎప్పుడైనా బంక్ చేశారా? ఏంటి స్వీటీ, చాలా సార్లు చేస్తాం. అలాంటి చెప్తారా ఏంటి? ఎందుకు చెప్పకూడదన్నా? చెప్పకూడదు. నేను వెళ్ళి మీ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తానా? లేదు లేదు, అట్లని కాదు, చెప్పకూడదు. అట్లా చాలా సీక్రెట్. ఎప్పుడైనా బంక్ కొట్టి దొరికిపోయావా? కాలేజ్ లో కానీ ఇంట్లో కానీ? దొరికిపోలే. కట్ చేసిన జామకాయ ముక్కలు బౌల్లో వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, సో అవి పక్కన పెట్టే. పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. ఓకే. కొత్తిమీర, జీలకర్ర. ఓకే. ఇది చాట్ మసాలా. ఓకే. కొంచెం ఉప్పు, కొంచెం పంచదార, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు. ఇవన్నీ మిక్సీ పట్టించాలి. ఓ ఇప్పుడు నాకు టాస్కా? ఇచ్చేసి. సో ఇప్పుడు వరకు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ చేసి రెడీగా పెట్టేసుకుందాం. సో పేస్ట్ రెడీ చేసేసుకున్నాం. సో ఇలా బరకగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదిగో. ఇప్పుడు ఒక బౌల్, ఇంకో మిక్సింగ్ బౌలా? నీకు ఈ బౌల్స్ పిచ్చేంట్రా? ఇదిగో. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తున్నామా? ఇది మొత్తం ఇది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే. ఓకే, ఇంకో స్పూన్ అయితే బెటర్ ఏమో. ఇలా జామకాయకి మొత్తం మనం చేసుకున్న పేస్ట్ని ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, మొత్తం కోట్ అవ్వాలి అంతే కదా? అంతే.
ఎస్ బాగా మిక్స్ చేయి. సర్వింగ్ చేసేసుకుందామా? ఓకే, సో మిక్సింగ్ అయిపోయింది కాబట్టి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఇదిగో. అయిపోయింది. ఎస్. ఇదిగో స్వీటీ, చట్పటా జాంపండు అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. టేస్ట్ చేసి ఎలా ఉంది? ఎస్. సో మా జామ్ పండు చేసిన చట్పటా జామ్ పండు రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చట్పటా జామ్ పండుకి కావాల్సిన పదార్థాలు: జామ్ పండు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పంచదార, జీలకర్ర, చాట్ మసాలా, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు. చట్పటా జామ్ పండు తయారు చేసుకునే విధానం: ముందుగా జామ్ పండుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని మనం కట్ చేసుకున్న జామ్ పండు ముక్కలను దాంట్లో వేసుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, చాట్ మసాలా, ఉప్పు, పంచదార, ఉల్లిపాయ ముక్కలు, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మరొక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో జామ్ పండు ముక్కలు, మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని కూడా వేసి చక్కగా మిక్స్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చట్పటా జామ్ పండు రెడీ. చట్పటా జామ్ పండుకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఇది టేస్ట్ చేసే ముందు నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, సో రెడీ? నువ్వు ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా? లాస్ట్ బెంచ్. ఎందుకు? ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం కంటే లాస్ట్ బెంచ్లో కూర్చోడం. అదేరా, ఎందుకు? ఎందుకంటే అక్కడ నా బెస్ట్ ఎప్పుడు అక్కడనే కూర్చుంటా ఉంటుంది, అందుకే నేను కూడా అక్కడనే. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు కదా లాస్ట్ బెంచ్లో. అంతే. కానీ ఫస్ట్ ర్యాంకర్. సరే, అయితే ఈ క్వశ్చన్స్ నీకు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. ఓకే, తిరుపతిలో ఎవరు గుండు కొట్టించుకుంటారు? భక్తులు. రాంగ్ ఆన్సర్. భక్తులు అందరూ వెళ్తారు, అందరూ కొట్టించుకోరు కదా గుండు. మరి ఎవరు కొట్టించుకుంటారు చెప్పేనా? చెప్పాను. జుట్టున్న వాళ్ళు కొట్టించుకుంటారు. బ్యాక్ బెంచ్ పరువు తీసేస్తున్నారు అను అసలు. వాట్ ఇస్ దిస్? ఇంకో క్వశ్చన్ అడుగుతా, దీనికైనా ట్రై చేయి. ఓకే. 2 మామిడి పండ్లను ముగ్గురు పంచుకోవచ్చు, ఎలాగా? 2 మామిడి పళ్ళను ముగ్గురా? అయితే ఇప్పుడు ఒక మామిడి పండు వచ్చి ఒక మామిడి పండు అల్లకెళ్ళి కొంచెం వేయాలి వాళ్ళకి. అప్పుడు వీళ్ళిద్దరికి ఈక్వల్ పోతుంది కదా. అన్ఈక్వల్ అయిపోతుంది 3 మెంబర్స్కి. నువ్వే బెంచ్ స్వీటీ క్లాస్లో. నేనా? క్లాస్కి వెళ్తే ఏ బెంచ్ డిసైడ్ అవ్వచ్చు. వెళ్తే మోస్ట్లీ బ్యాక్ బెంచ్లోనే కూర్చుంటా. అందుకే పరువు నిలబెట్టరా ప్లీజ్, మనం బ్యాక్ బెంచర్స్. అంతే, నువ్వే చెప్పేసి. రసం తీసి పంచుకోవచ్చు. మామిడి పండు రసం. వాట్ ఈస్ దిస్ రా? ఓకే, సరే లాస్ట్ క్వశ్చన్, దీనికైనా ట్రై చేయి. జాగ్రత్తగా విను, నేను అడిగే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంటుంది. భారత్ పాకిస్తాన్ల మధ్యలో ఏముంది? భారత్ పాకిస్తాన్ మధ్యలో ఏముంది? యుద్ధమే ఉంది కదా. అరే మరి ఎప్పుడూ యుద్ధం చేసుకోర్రా. ఏముంది చెప్పు, నువ్వే చెప్పు. దీనికి కూడా నువ్వే చెప్పు. నువ్వే. అరే నువ్వు ఫస్ట్ ర్యాంకర్ ఎట్లా అయ్యేవరా? ఒక్క ఆన్సర్ చెప్పట్లేదు. ఇట్లాంటివి అడుగుతారా? నాకేం తెలుసు. భారత్ పాకిస్తాన్ల మధ్యలో ఏముంది కదా క్వశ్చన్. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. మధ్యలో కామా ఉంది. భారత్ పాకిస్తాన్, అందుకే ఇంగ్లీష్ క్లాస్కి వెళ్ళాలని చెప్పేసి. ఓకే, ఎనీవేస్ బాగానే ట్రై చేసావు. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువర్ రెసిపీ, టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. సో టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది. అంటే ఫస్ట్ నా నోట్లో పెట్టుకోగానే పచ్చిమిరపకాయ ఘాటుకి స్పైసీనెస్ బాగా వస్తుంది, కానీ చూస్ చేసేసరికి లైక్ స్పైసీనెస్, ఖట్టా, మీఠా, ఈ ఫ్లేవర్స్ అన్ని బాగా తెలుస్తున్నాయి. కానీ సూపర్ యమ్మీగా ఉంది. నీ ఫేస్ ఏంటి ఎక్స్ప్రెషన్ లేదు? నువ్వు చెప్తున్నావు కానీ. అంటే నీకు ఏ ఫ్లేవర్స్ తగలేదా? ఇలా తగిలింది. ఫస్ట్ పచ్చిమిర్చి, కొంచెం స్వీట్ అనిపించింది మళ్ళీ అది. సో షుగర్, పచ్చిమిరపకాయ, ఉప్పు అండ్ అన్ని ఫ్లేవర్స్ వేసావు కాబట్టి ఆ ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి.
సూపర్ యమ్మీగా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ సింపుల్ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఒక డెలిషియస్ రెసిపీ నేర్పించినందుకు అండ్ వచ్చినందుకు. బాయ్. చూసారు కదా మాన్సా చేసిన చట్పటా జామ్ పండు ఎంత యమ్మీగా డెలిషియస్గా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇన్స్టాతో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.